టేక్ వన్. జస్ట్ ఇప్పుడే గంగసాధన రూమ్ నుంచి బయటకు వచ్చాము. ఇది ఎక్కడో తెలుసా, మన ఐలాపురం వీడియో నేను మొన్న అప్లోడ్ చేశాను. దానికి బాగానే వచ్చింది రీచ్ అయితే. ఎగ్జాక్ట్గా ఆ హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి వీరభద్ర గుడి అయితే ఉంటుంది. నేనైతే మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ నుంచి అయితే టికెట్స్ కొనండి. ఎందుకంటే బయట టికెట్స్ తీసుకోవడం సేఫ్ కాదు. ఈ వీడియో అదే ఎగ్జాంపుల్ మీకు. ఫస్ట్ వీరభద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ రోడ్డుకి ఆపోజిట్ రోడ్లోనే మన శ్రీశైలం గుడి అయితే ఉంటుంది. అండ్ దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళి అటు నుంచి టర్నింగ్ ఉంటుంది అనమాట. అండ్ మేమైతే వెళ్ళాము, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము స్ట్రైట్గా. మనం ఫ్రీగా చెప్పులు పెట్టుకోవడానికి రూమ్ అయితే ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా దాని పక్కనే మనకి మొబైల్ ఫోన్ స్లాట్ కూడా ఉంటుంది. అక్కడైతే మనం మొబైల్ ఫోన్స్ ఇచ్చేయచ్చు. మా టికెట్ వచ్చేసరికి 7:30కి, కానీ టైం అడిగి 7:52 అయిపోయింది. ఇప్పటికీ ఇంత డిలే ఎందుకు అయిందంటే మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకుండా బయట టికెట్ అయితే తీసుకున్నాము, బయట కంప్యూటర్ షాప్లో. అండ్ అందుకే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఆన్లైన్ టికెట్ షాప్ అయితే ఉంది ఇక్కడ దగ్గరలోనే. అసలు ప్రాబ్లం ఏంటంటే మేము టికెట్కి ఫుల్ అమౌంట్ ఇచ్చాము, కానీ అతను మధ్యకి ఒక పీడిఎఫ్ పంపించాడు. ఆ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకుని వెళ్ళాము. యాక్చువల్లీ తిరుపతి అయినా షిరిడి అయినా ఒకటే పీడిఎఫ్లో మొత్తం అన్ని టికెట్స్ ఇస్తారు. సో అదే దృష్టితో వెళ్ళిపోయాము మేము. అక్కడ చూస్తే ఒకటే టికెట్ ఒక పీడిఎఫ్ ఉంది. మేము అతను అడిగితే మళ్ళీ పీడిఎఫ్లు పంపించాడు. సో ఆ పీడిఎఫ్లు తీసుకుని వెళ్తే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అదేంటంటే, ఆ ఒక్క టికెట్ 7:30కి ఉంటే మిగిలిన 3 టికెట్లు, కొత్తగా వచ్చిన 3 టికెట్లు 12:30కి ఉంది. ఇంత టెన్షన్లో ఉంటే మమ్మీ షాపింగ్ చేస్తుంది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందండి. మాకు చాలా మంచి దర్శనం అయితే అయ్యింది. అండ్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉందండి. 5,005 మిలియన్ కాదు, 500 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.